హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫ్షా కుకింగ్ ఛానల్. ఈరోజు నేను చికెన్ ఎలా వండుతానో చూపిస్తాను. మీలో ఎవరైనా చికెన్ నాలాగా వాష్ చేస్తారేమో కామెంట్ చేయండి. ఫస్ట్ ఇందులో కొన్ని ఆనియన్స్ వేస్తున్నా, ఒక నిమ్మకాయ రసం పిండుతున్నా. చూడండి, నాలాగా ఎవరైనా కడిగితే కామెంట్ చేయండి. చూడండి, ఇందులో కొంచెం ఆనియన్, ఒక హాఫ్ ఆనియన్, 1 నిమ్మకాయ వేసి ఇలా బాగా కడుగుతాను అనమాట. నేను 3 నీళ్ళతో బాగా కడుగుతాను, ఎందుకంటే నీ స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట. ఇలా వాష్ చేసుకుంటే మీలో ఎవరైనా ఈ విధంగా చికెన్ కడిగితే నాకు కామెంట్ చేయండి. A few moments later. ఈరోజు నేను చికెన్ కర్రీ ఎలా వండాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటోస్, ఆనియన్స్, ఒక నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, పసుపు, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, దాల్చిన చెక్క, 2 లవంగాలు, చికెన్ మసాలా, ధనియా పౌడర్, 1 కప్పు పెరుగు, నూనె. తయారు చేసుకునే విధానం చూపిస్తా చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, పెరుగు, నిమ్మకాయ రసం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ వేసాక ఇలా బాగా కలుపుకోండి. చికెన్కి ఈ మసాలా అంతా ఇలా పట్టేలాగా బాగా ఇలా కలుపుకోండి. చూసారా ఫ్రెండ్స్, బాగా ఇలా కలుపుకున్నాక ఇందులో కొన్ని వాటర్ ఇలా యాడ్ చేయండి. ఓకే, ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ చూపిస్తా చూడండి. ఇలా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గిన్నె కొంచెం వేడెక్కాక ఆయిల్ పోస్తున్నా. మీ చికెన్ క్వాంటిటీని పట్టి మీరు ఆయిల్ పోసుకోండి. ఓకే, ఇందులో నేను దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇలా కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి మగ్గాక నేను టమాటో గ్రైండ్ చేస్తున్నా, టమాటో పేస్ట్ వేస్తున్నా. చూడండి, ఇలా టమాటో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకున్నా. ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా మీకు, చికెన్కి మొత్తం ఇలా మసాలాస్ అన్నీ కలిపేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఇప్పుడు అవి ఇందులో వేసేయండి. ఓకే, చూసారా, ఈ టమాటో గ్రేవీలో చికెన్ బాగా ఉడుకుతుంది అనమాట. ఓకేనా, వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో పెరుగు, టమాటోస్ వేసాను కదా, ఇదే గ్రేవీ సరిపోతుంది. నేను చేసేలాగా మీలో ఎవరైనా చికెన్ కర్రీ ఇలా ప్రిపేర్ చేస్తే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను చేసే స్టైల్లో చేస్తే. చూసారా ఫ్రెండ్స్, ఎలా కుక్ అవుతుందో చూడండి. ఇలా కలుపుకోండి మధ్య మధ్యలో, ఎందుకనంటే మనకి తెలుస్తుంది కర్రీ ఏ స్టైల్లో కుక్ అవుతుందా అని. ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి, కొత్తిమీర, పుదీనా, చికెన్ మసాలా, ధనియా పౌడర్
వేసి బాగా మిక్స్ చేయండి. చూసారా, గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ. మీలో ఎవరైనా ఇలా కుక్ చేస్తే కామెంట్ చేయండి. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ.